యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు వసు గారు. పిల్లల మాటలకి ఫీల్ అవుతున్నారా? వాళ్ళని మిమ్మల్ని కష్టపెడుతున్నందుకు చాలా బాధగా ఉందండి. నాకేం బాధ లేదండి. పిల్లలే పాపం ఇబ్బంది పడుతున్నారు. అన్ని సౌకర్యాలకి అలవాటు పడ్డవారు నెమ్మదిగా ఇక్కడే అడ్జస్ట్ అవుతారు. మీరేం ఫీల్ అవ్వద్దు. లేదండి, పిల్లలు కోరింది మనం ఇవ్వాలి. మన కష్టాల కోసం వాళ్ళ ఇష్టాన్ని చంపకూడదు. రేపే ఏదైనా జాబ్కి అప్లై చేస్తాను. మీరు జాబ్ చేయడం ఏంటండి? డబ్బులు కావాలి కదండి. ఈవెంట్ చేయండి. దేనికైనా డబ్బులు కావాలి కదా. మీరు తలుచుకుంటే అన్నీ మీ దగ్గరికి వస్తాయండి. ఎంతో మందికి ఉపాధి కల్పించిన మీరు ఉద్యోగం చేయకూడదు. రాజు ఎప్పటికైనా రాజే, సైనికుడు కాదు, కాకూడదు. నాకు మీ శక్తి సామర్థ్యాల మీద, తెలివితేటల మీద, పేరు ప్రతిష్టల మీద నమ్మకం ఉందండి. అవన్నీ వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి. లోపల ఫ్యాన్ పనిచేయట్లేదండి, అందుకే బయట పడుకోబెట్టాను. ఇక్కడ దోమలు బాగా ఉన్నట్టున్నాయి. డోంట్ వరీ, నేను వెళ్ళి మస్కిటో కాయిల్ తీసుకొస్తాను. కీర్తి, మీ యూనిఫామ్ ఇస్త్రీ చేసి పెట్టాను, వెళ్ళి వేసుకోండి. మీ తల దువ్వి చెడవేస్తాను. మమ్మీ, అను కీర్తిని తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేయి. వెళ్ళు మమ్మీ. ఈ పని చేయమని నీకు ఎవరు చెప్పారు బన్నీ? నా చెల్లెళ్ళకి ఏం కావాలో చేయమని నాకు ఒకరు చెప్పాలా మమ్మీ? ఆల్రెడీ అను కీర్తిల బ్యాగ్ సర్దేశాను, నా బ్యాగ్ సర్దుకున్నాను. నువ్వు వెళ్ళి మాకు లంచ్ బాక్సెస్ తీసుకురా మమ్మీ. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? ఆ ఇంట్లో ఉంటే పెద్ద మనకి హెల్ప్ చేసేది, ఇక్కడ నేను చేస్తున్నాను అంతే కదా.
త్వరగా వెళ్ళి లంచ్ బాక్సెస్ తీసుకురా మమ్మీ, స్కూల్కి టైం అవుతుంది. అవును, అనుకీర్తిలకి డ్రెస్ చేంజ్ చేసావా? చేశాను. అయితే త్వరగా వెళ్ళి లంచ్ బాక్స్ తే. అందని నిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం, మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం, బ్రతుకే నూరేళ్ళందం, బ్రతుకే బ్రహ్మానందం, చెలియ వయసుడియే సొగతంలో అనుబంధం, ఆనందమానంద పచ్చని చిలుకలు తోడుంటే, ఆడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింక చెల్లు. బన్నీ, ఏంటి డాడీ? అనుకీర్తులకి తలదూవి జడేయడం నువ్వెప్పుడు నేర్చుకున్నావు? మమ్మీ పెద్దమ్మ వీళ్ళకి జడ వేయడం చూసాను డాడీ, అలా నేర్చుకున్నాను. ఓ, యూనిఫామ్ ఎలా ఇస్త్రీ చేసావు? చెంబిస్త్రీ డాడీ. చెంబుతో యూనిఫామ్ పై రుద్ది ఫోల్డ్ చేసి వాటిపై వెయిట్ పెడితే ఇస్త్రీ చేసిన బట్టల్లాగుంటాయి. వావ్, బన్నీ ఇన్ని టెక్నిక్స్ నీకు ఎలా తెలుసు? మమ్మీ నేర్పించింది. బన్నీకి మీరు బాగా ట్రైనింగ్ ఇచ్చారండి. అదొక ఎత్తు అయితే అదంతా గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఈ పనులు చేస్తున్నాడు చూడండి, అది ఇంకా గ్రేట్. గుడ్ జాబ్ అండి. మన పనులు మనం చేసుకోవడం గ్రేట్ ఏంటి డాడీ? కరెక్ట్. మమ్మీ లంచ్ బాక్స్ పెట్టావు కదా, ఇంకా రెస్ట్ తీసుకో, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు, హ్యాపీగా ఉండు, సరేనా? మేము స్కూల్కి వెళ్ళొస్తాం. ఆ, ఎలా వెళ్తారు? దగ్గరే కదా మమ్మీ, నడుచుకుంటూ వెళ్తాం. లేదు బన్నీ, మీకోసం ఆటో మాట్లాడాను. ఎందుకు డాడీ మనీ వేస్ట్? అంత దూరం నువ్వు నడిచినా అను కీర్తిలు నడవలేరు బన్నీ, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు. బన్నీ మాత్రం పెద్దవాడా ఏంటండి? పిల్లల్ని ఆటో ఎక్కించి వస్తాను. లేండి లేండి. అత్తయ్య, కాఫీ తీసుకోండి. నాకొద్దు బాగుంది. రాత్రి కూడా మీరేం తినలేదు అత్తయ్య, కనీసం కాఫీ అయినా తాగండి. నా కోసమైనా తాగండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, తీసుకోండి. మీరిలా దిగులు పడితే మావయ్య గారు ఇంకా కృంగిపోతారు. మెల్లమెల్లగా ధైర్యం తెచ్చుకోండి అత్తయ్య. ధైర్యంగా ఎలా ఉండమంటావు పావని? అభియే గుర్తుకొస్తున్నాడు. పిల్లల్ని చూడాలనిపిస్తోంది. ఈ వయసులో పిల్లలే కదా నా కాలక్షేపం. అయితే ఒకసారి అభి వసూలుంటున్న ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసొస్తారా? పిల్లల్ని చూడాలని ఉంది పావని, కానీ నేను అభి వసుల దగ్గరికి వెళ్ళినట్టు భాస్కర్కి అఖిల్కి తెలిస్తే
ఏం గొడవ చేస్తారా అని భయంగా ఉంది. ఒక పని చేయండి అత్తయ్య, పిల్లలు ఇప్పుడు స్కూల్లో ఉంటారు. మీరు స్కూల్కి వెళ్తే పిల్లల్ని చూడొచ్చు. ఈ విషయం కూడా వాళ్ళకి తెలిసిపోతే ఎలా తెలుస్తుంది? ఎవరూ చూడకుండా వెళ్ళేసిరండి. ఏం పర్వాలేదంటావా పావని? ఏం కాదత్తయ్య, మీరు వెళ్ళిరండి. తిరిగి రావడం మూడో మనిషికి తెలియకుండా జాగ్రత్త పడండి చాలు. అత్తయ్య ఎక్కడికి వెళ్తుంది? అర్జెంటుగా ఈ విషయం ఆంటీకి చెప్పాలి. పావని, నేనొచ్చేంత వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా చూసుకో. అత్తయ్య గారు, మీరు ధైర్యంగా వెళ్ళిరండి, నేను చూసుకుంటాను కదా. ఆంటీ ఆంటీ, ఏంటే? మనకి తెలియకుండా అత్తయ్య ఎక్కడికో వెళ్ళి రావాలనుకుంటున్నారు. ఎక్కడికెళ్తుంది? అదే తెలీదు. పావనక్క కూడా అత్తయ్యని వెళ్ళి రమ్మంటుంది. కొంప తీసి అభివసులు ఉంటున్నా ఆ కొంపకు వెళ్ళాలనుకుంటోందా? అత్తయ్యని సీక్రెట్ గా ఫాలో చేస్తే ఏ విషయమో తెలుస్తుందిగా. పద 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 పద. మేం ఫాలో చేస్తున్నట్టు అత్తయ్యకి తెలిస్తే అనవసరంగా ఆవిడతో అక్షింతలెందుకు? ఈ ముసల్దాన్ని ఇరికించేద్దాం. ఏంటే? ఇద్దరం ఎందుకు ఆంటీ, మీరొక్కరే వెళ్ళేసిరండి. నాకు తోడురావే. నా తోడి కోడలు ఇంట్లో ఉంది కదా, ఇద్దరం బయటికి వెళ్తే భావనక్కకి డౌట్ వస్తుంది. మీరు వెళ్ళిరండి. అత్తయ్య కనుక అభిభావని కలిసొచ్చిందంటే ఆ పాయింట్ మీద ఇంట్లో రచ్చరచ్చ చేసేయచ్చు. అది కూడా కరెక్టే కదా. వెళ్ళొస్తాను, జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి. వదిన ఎక్కడికి వెళుతోంది? అభివసులు ఉంటున్న ఇల్లు వదినకి తెలుసా? ఏమీ అర్థం కావట్లేదే. డాడీ ఇంకా రాలేదేంటన్నయ్య? డాడీ వర్క్ లో ఉంటారు కీర్తి, మనమే ఇంటికి వెళ్దాం. ఎలా వెళ్తాం అన్నయ్య? మన ఇల్లు ఇక్కడ నుంచి చాలా దూరం కదా. స్కూల్ దగ్గరకు వచ్చిందేంటి? పిల్లల కోసం వచ్చిందా? బాబు, ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయి, గమనొచ్చేస్తాను. కీర్తి, పన్ని, ఎలా ఉన్నారమ్మా? మీరెలా ఉన్నారు నానమ్మ? తాతయ్య, పెద్దనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని, అమ్మమ్మ అందరూ ఎలా ఉన్నారు? వదినకి ఇంకా పిల్లలపై మమకారం పోలేదు. ఆ బన్నిగాడిపై కోపం పోయినట్టుంది. మీరు లేని మేము ఎలా ఉంటాం బన్నీ? బాధపడుతున్నాం. మేం కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాం నానమ్మ. చాలా చిన్నిల్లు, కింద పడుకుంటున్నాము. ఇల్లంతా చాలా డర్టీగా ఉంది నానమ్మ, అస్సలు కంఫర్ట్ గా లేదు.
ఇంటికి తీసుకెళ్ళు నానమ్మ. మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకెళ్ళలేను, మీతో మీ ఇంటికి రాలేను. నా బాధ ఎవరితో చెప్పుకోను. ఏంటి అమ్మమ్మ కూడా వచ్చింది? అమ్మో, బన్నిగాడు ఇటే చూస్తున్నాడేంటి? నన్ను చూశాడంటే మా వదిన చేతుల్లో అయిపోతాను. ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వెళ్తున్నావు బన్నీ? ఏమైంది? ఏం లేదు నానమ్మ. త్వరలోనే మీ అందరినీ ఇంటికి తీసుకెళ్తాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, ఓకేనా? ఓకే నానమ్మా. ఇంటికి ఎలా వెళ్తారు? డాడీ ఆటో మాట్లాడారు నానమ్మ, అందులోనే వెళ్తాం. జాగ్రత్తగా వెళ్ళండి. ఆగండి ఆగండి. ఈ డబ్బులు తీసుకుని చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ కొనుక్కోండి. వద్దు నానమ్మ, డాడీ నాకు మనీ ఇచ్చారు. పర్వాలేదు బన్నీ, తీసుకోండి. ప్లీజ్ నానమ్మ వద్దు, మేము బయలుదేరుతాము. విషయం చెప్పాలి. ఏంటి బన్నీ? అవును, డాడీ 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 మీకు గుడ్ న్యూస్. ఏంటి బన్నీ? ఏంటమ్మా? మమ్మల్ని చూడడానికి నానమ్మ స్కూల్కి వచ్చింది డాడీ. నిజంగానా? నానమ్మ నిజంగా వచ్చింది. నానమ్మతో పాటు ఎవరొచ్చారు? నానమ్మ ఒక్కతే వచ్చింది మమ్మీ, ఇంకెవ్వరూ రాలేదు. నానమ్మ కూడా ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వచ్చినట్టుంది. నాన్నమ్మ ఏమన్నది? మమ్మల్ని చూడగానే ఏడ్చేసింది మమ్మీ, చాలా ఫీల్ అయింది. నానమ్మ మమ్మల్ని బాగా మిస్ అవుతుంది. మనం ఈ చిన్నింట్లో ఉంటున్నామని, కింద పడుకుంటున్నామని నానమ్మతో చెప్పాం. అలా చెప్పకుండా ఉండాల్సిందే. నానమ్మ ఇంకా బాధపడింది. మనల్ని మన ఇంటికి తీసుకెళ్ళమని అడిగాం. నానమ్మ ఏం చెప్పకుండా ఏడ్చేసింది. పాపం నానమ్మ చాలా బాధపడుతుంది. నానమ్మ ఇంకా ఏం చెప్పింది? త్వరలో మళ్ళీ అందరం ఒకే ఇంట్లో కలిసి ఉంటామని చెప్పింది మమ్మీ. నిన్ను డాడీని అడిగానని చెప్పింది. ధైర్యంగా ఉండమని చెప్పింది. చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు కొనుక్కోమని నానమ్మ డబ్బులు ఇవ్వబోయింది, కానీ అన్నయ్య వద్దు అన్నాడు. అవును, డాడీ డబ్బులు ఇచ్చారని చెప్పి అన్నయ్య నాన్నమ్మ దగ్గర డబ్బులు తీసుకోలేదు డాడీ. సారీ డాడీ, నానమ్మ దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పు అనిపించింది, అందుకే తీసుకోలేదు.
లేదు బన్నీ, నువ్వు చేసిన చాలా మంచి పని. మనం కష్టపడి డబ్బులు సంపాదించి నానమ్మకు తాతయ్యకి ఇవ్వాలే తప్ప వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోకూడదు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. స్నాక్స్ తిని పాలు తాగి హోంవర్క్స్ చేసుకుందరు గాని. ఏమైందండి? అత్తయ్య గారు గుర్తొస్తున్నారా?